పంట కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మరో 1800 కోట్లను సీఎం కేటాయించారని తెలిపారు. 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పొద్దుతిరుగుడు పంటను 25% మించి కొనుగోళ్లకు సీఎం ఆదేశించారని, జిల్లాల వారీగా కొనుగోళ్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పంట కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, తెలంగాణలో పంట కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం లేకుండా పంట కొనుగోలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4000 కోట్లకు అదనంగా మరో 1800 కోట్లు సీఎం కేటాయించినట్లుగా మంత్రి ప్రకటించారు. మొక్కజొన్న భారీ దిగుబడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే పొద్దుతిరుగుడు పంటకు సంబంధించి 25% మించి కొనుగోలు చేయాలని కూడా ఇటు మంత్రి సూచించారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియనంతా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అయితే రైతుల ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అంటూ కూడా పేర్కొన్నారు. మొత్తానికైతే తెలంగాణలో పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారందరికీ రైతుల పంట కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట కొనుగోళ్లకు సంబంధించి చర్యలు చేపడతాయని కూడా ఆదేశించడంతో రైతులకు ఇది కొంత ఊరాట కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ చారి.